హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు టెక్ టూర్స్. ఈ వీడియో ద్వారా నేను మీతో చెప్పదలుచుకునే విషయం ఏంటంటే, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి యూజర్ నేమ్ మనం మర్చిపోయినట్లయితే ఈ యొక్క యూజర్ నేమ్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో దానికోసం మొదటగా మనము ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సర్వీస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫర్గట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది. దీంట్లో ఫర్గట్ యూజర్ నేమ్ అని మనం యూజర్ నేమ్ని కనుక్కుంటున్నాం కాబట్టి ఫర్గట్ యూజర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ నొక్కినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ యూజర్ నేమ్ కనుక్కోవడానికి సిఫ్ నంబర్ అడుగుతుంది, కంట్రీ అడుగుతుంది, తర్వాత ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నంబర్ అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మనకు రిజిస్టర్ చేసుకున్నటువంటి ఈ యొక్క మొబైల్ నంబర్కి ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే బటన్పై క్లిక్ చేయగానే మన యొక్క నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నా యొక్క నెట్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి యూజర్ నేమ్ అనేది డిస్ప్లే అయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ యొక్క ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.